ఈ 11 ఏళ్ల కాలంలోనే కదా ఆదాని అంబానికి దేశ సంపద అంతా దోషిపెట్టింది. వేల కోట్ల ఆస్తులు వచ్చినాయి. ఈ 11 ఏళ్ల కాలంలోనే కదా కింది కార్యకర్తలు బీజేపీలు కింది కార్యకర్తలు కిందనే ఉన్నారు. అమిత్ షా కొడుకు బీసీసీఐ చైర్మన్ అయిండు. మరొక సామాన్య బీజేపీ కార్యకర్తను తీసుకుపోయి బీసీసీఐ చైర్మన్ చేస్తే ఏమైంది? మరి అమిత్ షా కొడుకునే ఎందుకు చేయాలి? అమిత్ షా కొడుకునే, అమిత్ షాకే, అమిత్ షా చుట్టాలకే, అమిత్ షాకే ఈ దందాలు ఎందుకు పెట్టాలి? ఆదానికి ఎందుకు ఇవ్వాలి? అంబానికి ఎందుకు ఇవ్వాలి? సామాన్య బీజేపీ కార్యకర్తకు ఒక చమురు శుద్ధి కర్మాగారం ఇస్తే ఆదానికి ఇచ్చే బదులు, అంబానికి ఇచ్చే బదులు ఒక బీజేపీ కార్యకర్తకి ఇస్తే ఆయన కుటుంబం బాగుపడుతుంది కదా. వేరే పార్టీలకు మీ బీజేపీలకు ఇస్తే అయిపోతుంది కదా. ఆదానికి, అంబానికి, అమిత్ షాకే, అమిత్ షా కొడుకుకే, బీజేపీలకి, బీజేపీ మంత్రులకే, బీజేపీ ఎమ్మెల్యేకే, వాళ్ళ కొడుకులకే, వాళ్ళ చుట్టాలకే. మరి కింది స్థాయి కార్యకర్తలకు, కింది స్థాయి నాయకులకు ఇస్తే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయి కదా, వాళ్ళు కూడా ఎకనామికల్గా డెవలప్ అవుతారు కదా. ఎందుకు ఇస్తలేరు అంటే వీళ్ళు ఉన్నత స్థాయి వర్గాల, బీజేపీలో కూడా ఉన్నత స్థాయి వర్గాల యొక్క మంచిని, డెవలప్ని, డబ్బులు సంపాదించుకునే తత్వాన్ని ప్రోత్సహిస్తారు తప్ప బీజేపీలో కింది స్థాయి నాయకులు బాగుపడాలి, కింది స్థాయి నాయకులు డబ్బులు సంపాదించాలి, కింది స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎదగాలని ఎక్కడ కూడా కోరుకోరు. ఎందుకంటే ఈ కింది స్థాయి నాయకులు పెద్ద స్థాయి నాయకులు అయితే ఆ పెద్ద స్థాయి నాయకులు ఇంటికి పోతారు కాబట్టి ఇది లాజిక్. మళ్ళీ వీళ్ళకేం రెచ్చగొడుతుంటారు? మతం, కులం, ఇవి మీరు ఇట్లాను అట్లాను రెచ్చగొడుతుంటారు, వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. అమిత్ షా ఏ రోజులన్నా గొడవలు ఉండా, హిందూ ముస్లిం గొడవలు ఉండా? కింది స్థాయిలోకి పొగబెట్టి వీళ్ళని గొడవలలో దోసేస్తారు, లొల్లులు చేపిస్తారు, వాళ్ళు నిమ్మలంగా కుర్చీ వేసుకొని ఏసీలకి వెళ్ళి బయటికి రారు.